ఆది నుండి ఉన్న వారిని ఎరుగుట అనేది విశ్వాసం యొక్క ద టాప్ లెవెల్. నిన్నటి నుంచి తెలుసుకోవడం, నిన్నటి దేవుడు నిన్నగానే తెలుసుకోవడం కాదు, మొన్నటి దేవుడు మొన్నటి నుంచి తెలుసుకోవడం కాదు, ఆది నుండి ఉన్న వానిని మేము ఎరుగుదుము. అది యోహాను రాసిన పత్రికలన్నిటికీ, పుస్తకాలన్నిటికీ కూడా హైలైట్. మిగిలిన వాళ్ళు చెప్పలేకపోయారు అంటే వాళ్ళకి తెలీదు అని కాదులే, కానీ ఒక్కొక్కరి ద్వారా దేవుడు ఒక్కొక్క విధంగా మనతో మాట్లాడుతుంటాడు. అంతే. మత్తయికి తెలీదా, మార్కుకి తెలీదా, పౌలుకి అంతకంటే తెలీదా అని అంటే పౌలు మంచి ఎలోక్వెంట్ కదా, తెలీదా అని అంటే తెలుసు. కానీ పౌలు వే ఆఫ్ స్పీకింగ్ వేరు, యోహాను వే ఆఫ్ స్పీకింగ్ వేరు. అందుకే యోహాను సువార్త మొదట్లోనే చెప్తాడు, ఆది అందు వాక్యం ఉండే. మోషే ఆది కాండం రాసినప్పుడు ఆది అందు ఏముందని రాశాడు? ఆది కాండం రాసినప్పుడు ఆది అందు చూడు ఏముందో, 1:1 ఆది కాండం. ఇప్పుడు యోహాను సువార్త 1:1 చూడండి. ఏంటి ఆ రిలేషన్? ఎవరు తక్కువ అని చెప్పట్లేదు మనం, కానీ వాళ్ళ వాళ్ళకి దేవుడిచ్చిన గ్రహింపు అందా అంతే. ఆది యందు భూమి ఆకాశములను సృజించెను అని అనేదానికి, ఆది యందు వాక్యం ఉండెను అనేదానికి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యాన్ని మేము ఎరిగి ఉన్నాం. ప్రతి వర్డ్, ప్రతి పత్రికలో ఫస్ట్ మాట అదే మాట్లాడతారు. యోహాను సువార్త 1:1 అదే, పత్రిక 1:1 అదే. జీవవాక్యమును గూర్చినది అంటే ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఉన్న వానిని. నిన్న మొన్న తెలుసుకున్నట్లు కాదు, నేను పరిచయం చేసుకున్న టైం నుండి తెలుసుకున్నట్లు కాదు, ఆయన ఫస్ట్ నుంచి ఏమై ఉన్నాడో దానిని ప్లస్ ఆయనను తెలుసుకున్నాం. ఎలాగా అంటే మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో. ఇక్కడ యోహాను మేమేది వింటిమో, ఏది కనులార చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసాను అని అంటే యేసు ప్రభు వారిని గురించా? ఆ వచనం మళ్ళీ చదవండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెను, మేమేది వింటిమో, కన్నులారి ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో. దేన్ని నిదానించి కనుగొనాలి? దేన్ని నిదానించి చూడాలి? యేసు ప్రభు వాళ్ళు కళ్ళ ముందే ఉన్నారు కదా, ఉన్నారా? ఆయనతోనే కదా వాళ్ళు సహవాసం చేస్తా ఉన్నారు 3.5 సంవత్సరాలు. మరి ఆయన నిదానించి కనుగొనడం ఏంటి? చూసి చూసి ఎవరా అని గుర్తుపట్టడమా? కాదు. మరి ఏంటి? ఆయనను అంత తదేకంగా చూడాల్సిన అవసరం ఏంటి? ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి. ఏంటి? యేసు ప్రభు ఎన్నిసార్లు దాకుండరు వాళ్ళు? తాకుండరా? పట్టుకొని ఉండరా? టచ్ చేసి ఉండరా? మరి ఇంకేంటి పర్టికులర్గా ఆ మాట ఎత్తి చెప్పాలా? మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను అనే మాట ఉంది కదా. ఆ తండ్రి యొద్ద ఉండిన వాక్యము మా దగ్గరికి వచ్చింది. ఆ వాక్యం మా దగ్గరికి వచ్చారు. మేము ఆ వాక్యాన్ని, యేసుప్రభు వారు కాదు, మేము ఆ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి అన్నందుకే, యేసుప్రభు వారు కాదు, తండ్రి యొద్ద ఉండిన కుమారుని. కనపడుతున్న శరీర రూపం కాదు యోహాన్ చూసి మాట్లాడుతుంది. తండ్రి యొద్ద వాక్యం ఎలా ఉన్నారు? శరీర రూపం దాల్చక ముందు ఉండిన వాక్యాన్ని చూస్తున్నాడు యోహాను. నా మాట అర్థమైందా? నేను చెప్పిన మాట కాదు, ఆ భావం. తండ్రి యొద్ద ఉన్నప్పుడు అనగా శరీర రూపం దాల్చక ముందు,
ఇప్పుడు ఆ వాక్యం శరీరధారి వచ్చారంటున్నారు కదా, శరీరం దాల్చక ముందు వాక్యం ఎలా ఉన్నారు చెప్పనవసరం లేదు, ఆలోచించండి. శరీరం దాల్చక ముందు వాక్యం ఎలా ఉన్నారు? ఆ వాక్యాన్ని చూశాడంటే యోహాను. అది యోహానుకు ఉన్న ఓ స్పెషల్ ప్రత్యక్షత. నాట్ పార్షియాలిటీ బట్ కృప, అంతే. మీకు అర్థమైందా నేను చెప్పింది? మోషే ఉన్నాడు, అతడు నా స్వరూపమును నిదానించి చూచినవాడు అని. ఏమో ఒక మోషేనేమో యోహాను. స్వరూపమును ఇప్పుడు యోహాను అదే అన్నాడు కదా, మేమేది తాకి చూచామో, మేమేది నిదానించి కనుగొన్నామో, మా కనులు దేన్ని చూచినాయో, మేమేది విన్నామో దాన్నే మీకు తెలియపరుస్తుంది. ఇప్పుడు యోహాను దృష్టిలో దేవుని రూపం ఎలాగుంటది అంటే, దేవుని గురించి ఒక అవగాహన, ఒక గ్రహింపు. శరీర రూపం దాల్చక ముందే చూశాడు కదా. ఇప్పుడు యోహాను దృష్టిలో, యోహాను విశ్వాసంలో, యోహాను మనసులో, యోహాను కళ్ళల్లో దేవుని గురించి ఒక ఐడియా ఉంది. దేవుని గురించి ఒక ఐడియా ఉంది. ఇప్పుడు 2వ అధ్యాయం 18-19 చూడండి మళ్ళీ. ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటారు కదా, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. యోహాను పర్టికులర్గా శరీర రూపం దాల్చక ముందు ఎరిగాడు, శరీర రూపం దాల్చిన వాక్యాన్ని ఎరిగి ఉన్నాడు. అందుకనే యోహానే అంత క్లియర్గా ఎవరు క్రీస్తు విరోధి అని చెప్పగలుగుతున్నాడు. అందుకే చూసిన ప్రతి ఒక్కరు విరోధుల్లాగా కనపడుతున్నారు యోహానికి. ప్రతి ఒక్కళ్ళు విరోధుల్లాగా కనపడుతున్నారు అంటే అవును, మరి అలానే కనపడాలి. ఇప్పుడు నేను దేవత్వం యొక్క సంపూర్ణతను ఎరిగినప్పుడు, ఇప్పుడు ఎక్కడ ఏది చూసినా కానీ నాకు ఆ రూపమే కనపడాలి. ఆ రూపం నాకు కనపడకపోతే అది అబద్ధం. ఐ నో వాట్ హీ ఈజ్ అండ్ ఐ నో హౌ హీ ఈజ్ అండ్ ఐ క్యాన్ రికగ్నైజ్ హూ హీ ఈజ్ నాట్ అండ్ వాట్ హీ ఈజ్ నాట్. నేను ఆయనని పూర్ణంగా ఎరిగి ఉన్నాను కాబట్టి అసలు ఆయన కాని, ఆ మాట కూడా ఉంది కదా, కాని, ఆయన సంబంధి కానివాడు. 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎరిగిన వాడు మన మాట వినును, కానివాడు దేవుని సంబంధి కానివాడు. అంటే దేవుని సంబంధి అయితే మన మాట వింటాడు, దేవుని సంబంధి కానివాడు అంటే దానికి ఆపోజిట్ ఏమనాలి? వాడు మన మాట వినడం. ఇందువలన మనం సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో, ఈ ఒరిజినల్ కి డూప్లికేట్ కి లేదా ఒరిజినల్ కి జిరాక్స్ కి తేడా మనకి తెలియాలంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఒరిజినల్. అది చూడలేదు అని అంటే జిరాక్సే ఒరిజినల్ అనుకుంటాం, లేదా డూపే ఒరిజినల్ అనుకుంటాం. అది దాన్ని బట్టి యోహాని పత్రిక రాస్తూ, యోహాని పత్రికల అంతట్లో కూడా చాలా సార్లు తెలుసుకొనుచున్నామో, తెలుసుకొనుడి, ఎరిగి ఉన్నామో, ఎరుగుడి అనే మాటలు ఉంటాయి ఈ పత్రికలు. మీరు చదివినప్పుడు ఫైండ్ అవుట్ చేసి ఉంటారు కదా. చాలా సార్లు తగులుతుంది తెలుసుకొనుచున్నాము, ఇందువలన తెలుసుకొనుచున్నాం, మనం ఎరుగుదుము కదా, మీకు తెలియపరచుచున్నాము అని చాలా మాటలు ఉంటాయి. అంటే దాన్ని క్లియర్గా మీరు తెలుసుకోండి, మీరు ఎరుగండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు యోహాను. అబద్ధ బోధలను వ్యతిరేకిస్తూ అసలు ఏంటి, సత్యం ఏంటి అని మరొకసారి ఎగ్జాక్ట్గా చూపిస్తున్నాడు. సో మనం ఉన్న స్థితిలో నుండి దీనిని మనం డెవలప్ చేసుకోవాలి, గ్రో అవ్వాలి. ఇప్పుడు మనకి ఏదన్నా కృప కావాలనుకో, మనం ఎదుగు కొలది దేవుడు చూడడా? దేవుడు ఇవ్వడా? మనకి దేవునికి తెలియదా? భేదం చూపుతాడా?
లేదు కదా. సో మనం ఉన్న దాంట్లో నుండి మనం గ్రో అవ్వాలి, కానీ మనం నెక్స్ట్ దాన్ని ఆశపడకూడదు. సరే నాకు పలానా కృప ఇవ్వచ్చు కదా, పలానా అవకాశం ఇవ్వచ్చు కదా అని నేను అనుకుంటే, నాకు అలా కృప ఇవ్వచ్చు కదా అనుకుంటే, దేవునికి తెలీదా? దేవునికంటే ఎక్కువ ఆలోచించగలనా నేను? సో దేవుని కంటే ముందే యాక్ట్ అవుతా, ముందే చేయాలనుకోవడం. అదే చెప్పుకున్నాం కదా పోయినసారి, తమ మీద రాజుగా చేయాలని చెప్పేసి మాకొక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజు కావాలి అని కోరారు వాళ్ళు. రాజును నియమించడం దేవుని ప్లాన్. ఇశ్రాయేలు మీద ఒక రాజు ఉండాలనేది, ఏలిక పుడతాడు, మీలో నుండి ఒక రాజదండం వస్తుంది అనేది దేవుని ప్లాన్. అది దేవుని ప్రవచనం ఎప్పటి నుండో ఆల్రెడీ దేవుని ప్లాన్లో ఉండే దావీదుని బాల్యకాలం నుండే సిద్ధం చేసుకుంటూ వచ్చాడు. ఒక సంపూర్ణమైన వ్యక్తిగా, ఒక చాలా చక్కని వ్యక్తిగా, చిత్తానుసారమైన వ్యక్తిగా ప్రిపేర్ చేస్తూ వచ్చాడు దేవుడు. ఈ ప్రిపేర్ చేస్తున్న ప్రిపరేషన్ ఆన్ ద ప్రాసెస్లో ఉండినప్పుడు వీళ్ళు అడ్డం తిరిగారు. లేదు, మాకు రాజు కావాల్సిందేనా. ఆన్ ద ప్రాసెస్లో సగం ఉడకకుండా ఉన్న వ్యక్తిని ఎట్లా తీసుకొచ్చి పెట్టాలి రాజుగా? అందుకని చెప్పేసి మీ తొందర ఎట్టుందా అని చెప్పేసి ఎవరు తీసుకొచ్చి పెట్టాడు. ఆయనకి అసలు విచారణ చేయడం తెలీదు, ప్రార్థన చేయడం తెలీదు, దేవుడు అంటే కూడా తెలీదు, దైవజనుడు అంటే అసలే తెలియదు. సో ఆ లైన్ అదొక క్రాస్ అంతే, ఆ బౌండరీ అంతే. దాన్ని కొంచెం దాటేమా క్రీస్తు విరోధులం అయిపోతాం, అంటే దేవునికి విరోధంగా తలంచడమే. అలాంటి వాళ్ళందరినీ గురించి యోహాన్ రాస్తున్నాడు, ఈ పత్రిక రాస్తున్నాడు. అసలు మీకు దేవుడు తెలీదు, అసలు మీకు జీవం తెలీదు, అసలు మీకు దేవునితో సహవాసం తెలీదు. ఈ మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఆ మాటను బట్టి చూస్తే మన సహవాసం ఎవరితో ఉంది? దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ మనలో సంపూర్ణం కావాలని తండ్రి పోరాడుతున్నాడు. ఆ ప్రేమ మనలో పూర్ణం కావాలంటే మనకి కృప ఇవ్వబడాలి. ఈ కృపని మనం కాపాడుకోవాలని అంటే పరిశుద్ధాత్ముడు మనతో సహవాసం చేసి, మనము కృప దగ్గర స్టక్ అవుతాం. లెవెల్స్ ఆఫ్ భక్తి కృప దగ్గరే ఆగుతాం. దేవా నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు, నీ కృప చూపు, నేను తండ్రి దగ్గర అంగీకరించబడాలి అన్నట్లుగానే మన భావము, మన ప్రార్థన, మన విశ్వాసం అక్కడక్కడ తారట్లాడుతూ ఉంటాం. కానీ ఒక స్టెప్ అబవ్ పరిశుద్ధాత్మని సహవాసము అని అంటే ఇంకా మరలా దేవా నీ రక్తంలో కడుగు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నీ రక్తంలో కడుగు, నన్ను శుద్ధి చేయి, నన్ను క్షమించు, నన్ను కడుగు అని ఇంకా ఆ కోవకు వెళ్ళాం. బికాస్ వీ ఆల్రెడీ నో దట్ వీఆర్ క్లెన్స్డ్. ఎందుకంటే ఆల్రెడీ మనం కడుగబడి ఉన్నామని తెలుసుకుంటాం ఆత్మ ద్వారా. సో ఆత్మలు సహవాసం చేస్తూ ఉంటాం. ఆత్మ దేవుడు మనతో మాట్లాడటం, మనకి స్వరం వినిపించడం, మనకి ప్రత్యక్షత ఇవ్వడం, మనకి ఏదైనా గ్రహింపు ఇవ్వడం, మనల్ని నడిపించడం, సహవాసం చేస్తూ ఉంటాం. ఈ సహవాసం పూర్ణంగా అంటే డెవలప్ అయి ఉందనుకో, అసలు ఇక టాప్ లెవెల్ ఎవరు? తండ్రి అయినది. ఇప్పుడు కుమారుని కృప, సిలువ, పరిశుద్ధాత్మని సహవాసం, నడిపింపు, ప్రేరేపణ, స్వరం, ఇవన్నీ పడగొట్టి అంటే వాటిని నెట్టివేయం, వాటిని విసర్జించాం. అవి కూడా మనలో ఉంటూనే ఉంటాయి. కానీ వాటిని మించి తండ్రి వైపు చూస్తుంటాం. తండ్రి ఉద్దేశాలు, తండ్రి ఆలోచనలు, తండ్రి తలంపులు, తండ్రి యొక్క బాధ్యత, తండ్రి భారం, అవన్నీ చూస్తూ ఉంటాం. సో మనం ఆ రేంజ్ వరకు వెళ్ళాలి. అంతవరకు వెళ్ళినప్పుడే మనం సంపూర్ణులం కాగలుగుతాం. ఇప్పుడు యోహాన్ అదే మాట్లాడతాడు, మీరు సంపూర్ణంగా తెలుసుకోలేదు. మేము ఆది నుండి ఉన్నట్టుగా ఎరిగాం, ఆది నుండి ఉన్నట్టుగా మేము తెలుసుకున్నాం. సో మీరు అలా తెలుసుకోవాలి, మీరు అలా ఎరగాలి. అప్పుడు
క్రీస్తుకు విరోధమైనదేంటో, క్రీస్తుకు వ్యతిరేకమైనదేంటో మీరే గుర్తుపడతారు, మీరే అర్థం చేసుకుంటారు. సో మేము పర్టికులర్గా గుచ్చుగుచ్చు చెప్పని అవసరం లేదు, మీరే అర్థం చేసుకుంటారు అని ఆ సంఘం అంతటికి రాస్తాడు. ఇందులో ఈ పత్రికలో చిన్న మాటలే, ప్రేమ, ద్వేషం, సత్యం, అబద్ధం, సత్య సంబంధులు, లోక సంబంధులు, అబద్ధ సంబంధులు, మీరు ఆ పత్రికలో కనుగొనే మాటలు. కనత్య స్వరూపము అయిన ఆత్మ, భ్రమపరచు ఆత్మ, క్రీస్తు విరోధులు, సత్యము, అబద్ధము, ద్వేషము, ఇవే చిన్న మాటలే, సింపుల్గా అర్థమవుతాయి. కానీ చాలా వెయిటెడ్ వర్డ్, బరువైన మాటలను యోహాను రాసిన, ఆ పత్రిక రాసిన కారణము అది. ఒక విశ్వాసి ఎంత సంపూర్ణతలోనికి రావాలో ఈ పత్రిక చూపిస్తుంది. ఇప్పుడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆయన ప్రేమాస్వరూపుడు. అది ప్రేమ అనేది ఆయన స్వభావం. దేవుని స్వభావానికి విరుద్ధంగా దేవుడు ఏం చేయడు. ఏంటి దేవుని స్వభావం అంటే ఆయన ప్రేమయాయం. ఇప్పుడు దేవుడు నన్ను క్షమించడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను త్రోసేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను క్షమించడు, ఇలాంటి భావనలు వస్తున్నాయి అంటే ఆ భావన ఇస్తుంది ఎవరు? అదేందని సాతానే. ఎందుకనంటే దాని స్వభావము అబద్ధం. వాడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడుతున్నాడు. దేవుని స్వభావం ఏంటి? ప్రేమ. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అంటే ఆయన, ఇంకా నో వర్డ్. ప్రేమ అంటే ఆయనే. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. నేను చెప్పా, దేవుడు ప్రేమ పూర్ణుడై ఉన్నాడు. దేవుని స్వభావమే ప్రేమ. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయడు. తిమోతి పత్రికలో ఉంటుంది, తన స్వభావమునకు విరుద్ధంగా, వ్యతిరేకంగా ఏం చేయడు. ఏంటి విరుద్ధంగా అంటే నేను క్షమించకుండా ఉండడం, నేను త్రోసేయడం, నేను నాశనం చేయడం, నేను కుప్పగూలు చేసేయడం, నేను విసర్జించడం. తను విరుద్ధంగా ఏం చేయలేడు. అలా చేయలేకనే ఇంకా ఈ భూమిని అటు నిలబెట్టాడు. ఒకవేళ అలా చేయగలిగితే ఎప్పుడో స్మాష్ అయిపోయి, అవునా? సో దేవుని స్వభావము ప్రేమ. మరి మనము కూడా దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నప్పుడు మనం కూడా దేవుని స్వభావాన్ని దాల్చుకోవాలి కదా. ఆది నుండి ఉన్న వారిని ఆది నుండి ఉన్నట్టుగా ఎరగాలి. అది సంపూర్ణం, కంప్లీషన్, పర్ఫెక్షన్. అది మీరు తెలుసుకోవాలి అని ఈ పత్రిక రాశాడు యోహాన్. వాక్యము మనం చదవటమే కాదు, కానీ ఆ వాక్యంలో ఇప్పుడు యోహాన్ గురించి చదివిన, దావీదు గురించి చదివిన, బత్షెబా గురించి చదివిన, సౌలు గురించి చదివిన, ఎవరి గురించి చదివినా దాని వెనుక దేవుని భావం, దాని వెనుక దేవుని బాధ, దేవుని మనస్సు, దేవుని హృదయం, దానిని మనం అర్థం చేసుకోగలగాలి. అది అర్థం చేసుకోవాలంటే మన ఆత్మ పరిశుద్ధాత్మనితో ఏకీభవించాలి. ఎందుకంటే దేవుని ఆత్మ మాత్రమే దేవుని భావాలను అర్థం చేసుకోగలరు. అంతేనా? దేవుని ఆత్మని అర్థం చేసుకొని దేవుని ఆత్మతో సహవాసం చేసే కృప ఆయన బిడ్డలంగా మనకి ఇవ్వబడింది. రోమా 8:14 అనుకుంటుంది కదా, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన పక్షముగా మనలో నుండి, మన ఆత్మతో కూడా 16, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తుంది. అంటే మన ఆత్మతో దేవుని ఆత్మ ఏకీభవించడం, మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకీభవించడం. అప్పుడు తండ్రి హృదయంలోని బాధ ఏంటి? తండ్రి హృదయంలో ఆత్మ ద్వారానే కదా తండ్రిని తెలుసుకోగలుగుతాం, ఆత్మే కదా తెలియపరచాలి. సో ఆత్మతో సహవాసం చేయడం, ఆత్మ ఎదుట లొంగిపోవడం, ఆత్మ ఎదుట లోబడడం, ఆత్మ ఎదుట తగ్గటం మనకి చాలా సునాయాసంగా తెలియాలి. భక్తిలోని జ్ఞానం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా
ఎలాంటి పరిస్థితుల్లోనైనా సింపుల్గా దేవుని ఆత్మకు లోబడటం, అది భక్తిలోని జ్ఞానం. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మన మనసు లోబడదు. మనం వాక్యం చదివినా, పరిస్థితికి లోబడమని దేవుని వాక్యం గద్దించినా మన మనసు అంగీకరించదు, మన మనసు ఒప్పదు. కానీ అలాంటి వ్యతిరేకత రాకూడదు మన మనసులో నుండి. ఎప్పుడైనా ఏ టైంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి సమయమైనా మనం లోబడాలి. మన మనసు అంత క్విక్గా లోబడాలి. అదే 119వ కీర్తనలో దావీదు అంటాడు కదా, 5వ వచనం, ఆహా నీ కట్టడలన్నీ గైపడినట్లు నా ప్రవర్తన, అదొక అలారం లాగా, ఇంకా అసలు ఆటోమేటిక్గా అంత అంత మెత్తనిది అయిపోవాలి, అంత రిక్తం అయిపోవాలి మన మన ఆత్మ, మన ప్రాణం, మన దేహం. అప్పుడు ఎంత క్విక్గా మనతో మాట్లాడాలన్నా క్విక్గా మాట్లాడతారు దేవుని. అంటే ఒక విశ్వాసి అంత రెడీగా ఉండాలా. అంటే ఎందులో కూడా మనం ఆదమర్చకూడదు, ఎందులో కూడా లీనమైపోకూడదు. మనం ఈ ఆత్మ, దేవుని ఆత్మకు మనం నిలయమై ఉన్నాం కదా, అవునా? మనం దేవుని ఆత్మకు నివాసం, నిలయం. దేవుని ఆత్మకు మనం ఒక బాడీ. మీ దేహంలో దేవుని ఆత్మకు ఆలయం అని మీరు ఎరుగండి. దేవుని ఆత్మకి మనం ఒక షెల్టర్ ఇస్తున్నాం. అప్పుడు వీ హ్యావ్ టు బి రెడీ ఇన్ ఎనీ టైమ్ అండ్ ఇన్ ఎనీ మూమెంట్ ఆర్ ఇన్ ఎనీ కండిషన్, ఇన్ ఎనీ సిచ్యువేషన్. ఏ టైం అయినా, ఏ పరిస్థితి అయినా, ఆ రన్నింగ్ రేస్ వెళ్ళే వాళ్ళు కనుక రెడీ కూర్చుంటారు, అలాగా అంత అంత తేలికగా ఉండాలి. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.